లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం. క్రోధినామ సంవత్సరం ఆశ్వీజ మాసం మేషాది ద్వాదశ రాశుల వారికి దశ దిశ ఎలా ఉండబోతోంది, నవగ్రహాలు వారి యొక్క దశ దిశ ఎలా ఉండబోతోంది, ప్రథమార్థంలో ఎలా ఉంటుంది, ద్వితీయార్థంలో ఎలా ఉంటుంది అనే వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాము. అయితే మాస ఫలితాలన్నీ ప్రథమార్థంలో ఒక రకంగా ఉంటాయి, ద్వితీయార్థంలో ఒక రకంగా ఉంటాయి. ఎందుకు అంటే గ్రహాలు చలనాలు చేస్తుంటాయి కాబట్టి మనకి కొంచెం తేడాలు వస్తుంటాయి. అయితే ఈ ఫలితాలు, ఈ మాస ఫలితాలు కానీ రాశి ఫలితాలు కానీ మనకి గోచార రీత్యా సంబంధించినవే తప్ప వ్యక్తిగత పరిశీలన కాదు అని చిన్న సూచన. మీ వ్యక్తిగత ఫలితాలు కావాలి అంటే కనుక మీ డీటెయిల్స్తో మీ సంబంధిత పండితులను కలిసి వివరంగా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మకర రాశి వారు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. శ్రవణ నక్షత్రం వారికి అక్టోబరు 3వ తారీఖు నుంచి నవంబరు 1వ తారీఖు వరకు 6వ ఇంట కుజుడు, 9వ ఇంట రవి బుధులు, 10వ ఇంట శుక్రుడు. వీరి స్థితి వలన స్త్రీల వ్యవహారాల్లో ఇబ్బందులు, కుటుంబాల్లో చిక్కులు, కీర్తి ప్రతిష్టలు, వృధా ఖర్చులు పెరుగుతాయి. వీరికి సంవత్సర ఫలితములు గురు ఫలితము స్థిరత్వం లేకపోవడం వల్ల కలహములు, జనం వల్ల అపకీర్తి, తదుపరి చేతి వృత్తులందు అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము, మంచి ఆలోచనలు క్రియాత్మక దిశగా సాగుతాయి. అన్ని వైపుల నుంచి ధనలాభము, ఆకస్మిక ధనలాభము. శని ఫలితముల వల్ల విచారములు, ఉదా కలహములు, ధన నష్టము, ప్రయత్న కార్యములు నెరవేరవు, పాప కార్యములందు అభిరుచి, స్వజన విరోధము కలుగును. రాహు ఫలితముల వల్ల అపకీర్తి, మనస్తాపము, సహోదరులతో కలహములు, కష్టములు ప్రాప్తించును. కేతువు యొక్క ఫలితములు పశు నష్టము, ధన ధాన్య నష్టములు, కార్య విఘ్నములు, రావలసిన ఫలితములు ఆగిపోవడము, అనుకున్న కార్యాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. ఈ నెలలో కుజుడు కర్కాటకంలో సంచరించుచుండడం వల్ల నేత్ర సంబంధిత రోగములు, నేత్ర సంబంధిత వ్యాధులు, వైవాహిక జీవితంలో మనస్పర్ధలు కలిగించును. రవి కన్యలో సంచరించుచుండగా ఆపదలను, దైన్యమును, ఆత్మీయుల నుండి ఎడబాటును, మనోవ్యాకులతను కలిగించును. శుక్రుడు బుధుడు తులాలో సంచరించుచుండగా సుఖమును, అధికారులతో విరోధమును కలిగించును. కుజుడు మిథునంలో సంచరించుచుండగా సుఖమును, జ్వరమును, అనుచిత భావములను, పుత్రుల మూలకంగా వ్యధను కలిగించును. కుటుంబ పరంగా వీరికి అన్ని రకాలుగా మంచి ఉన్నతి కనబడుతోంది. పెద్దల సహాయ సహకారాలు, సంఘంలో పలుకుబడి, ఇంట్లో అనుకూలమైన వాతావరణము, సోదర సోదరీల మధ్య మంచి అన్యోన్యతా వాతావరణము, ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా మంచిగా ఉండడము, ఎటువంటి అనారోగ్య సూచనలు లేకపోవడము. ఆశ్వీజ మాసంలో వీరికి కష్టం మీద, అతి కష్టం మీద, అంటే ఎంతో ప్రయత్నం చేస్తేనే కానీ ప్రభుత్వ కార్యాలయంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు నెరవేరుతాయి. తండ్రికి అనారోగ్య సూచనగా గోచరిస్తోంది. ఏ పని చేసినా లాభ నష్టాలు సమానంగా వర్తిస్తాయి. అనవసరమైన ధర్మం చేసి కృషి యందు అభివృద్ధి లేకపోవడం, అంటే దాన ధర్మాలు చేసినా వీరికి ఫలితాలు రాకపోవడము. ఉద్యోగంలో స్థానచలనములు గోచరిస్తున్నది. ఇప్పుడు ఏ రంగాల వారికి ఎలా ఉందో చూద్దాం. ముందుగా వ్యాపారస్తులకు మంచి లాభాలు పొందుతారు. సరుకులు నిల్వ చేసే వారికి అధిక లాభాలు, షేర్ మార్కెట్లు అనుకూలించడము, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ రంగాల వారికి మంచి సంపాదన, మీరు టార్గెట్స్ని రీచ్ అవుతారు. మరికొన్ని టార్గెట్స్ను తీసుకున్నా కానీ
దానిలో విజయం సాధిస్తారు. పెట్టుబడి రంగంలో కనుక మీరు ఏదైనా పెట్టుబడి పెట్టినట్లయితే మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. ఈ మాసంలో రాదు లేదు అనుకున్నది ఏదైనా ధనం ఉంటే అది ఈ మాసంలో మీకు వచ్చేటట్టుగా కనబడుతోంది. కోర్టు వ్యవహారాల్లో కనుక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లేదా వాటిలోకి మీరు ప్రవేశించాలి అని అనుకుంటే కనుక ఈ మాసాన్ని వదిలేయడమే మంచిది. తదుపరి మాసంలో కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే మీకే విజయం సాధించేలాగా మీకే అనుకూలంగా తీర్పు వచ్చేటట్టుగా కనిపిస్తోంది. శత్రువుల సహకారం దొరుకుతుంది. అధిష్టాన వర్గం నుంచి మీకు మంచి సహాయ సహకారాలు కనబడుతోంది. అధిష్టాన వర్గం అంటే రాజకీయ రంగం కాదు, మీ చేసే వృత్తి వ్యాపారాల్లో మీ పై అధికారులకు మీరు చాలా మీకు గౌరవ ప్రతిష్టలు ఇచ్చేటట్టుగా మీ వ్యవహారం ఉండబోతోంది. ఇప్పుడు ఆయా రంగాల్లో ఎవరెవరికి ఎట్లా ఉండబోతోంది చూద్దాం. ముందుగా వ్యవసాయదారులకు అధిక లాభాలు వస్తాయి. సరుకులు దాచే వారకు ఎక్కువ లాభాలను చవి చూస్తారు. అంటే గిడ్డంగు వ్యాపారస్తులు అన్నమాట. కొత్తగా వ్యాపారాలు మొదలు పెడదాం అని అనుకున్న వారికి ఈ మాసం అంతా చాలా మంచిగా కనపడుతోంది. రెండో పంటలో వ్యవసాయదారులకు రెండో పంట అధిక లాభాలను తెచ్చిపెడుతుంది. పౌల్ట్రీ వారికి, గిడ్డంగుల వారికి, పండ్ల తోటల వారికి, వాణిజ్య పళ్ళు తోటల వారికి ఈ మాసంలో ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలోనూ మీరు వేసిన పంటకు రెండింతలు అధిక లాభాలు వచ్చే సూచనగా కనపడుతోంది. తదుపరి ఉద్యోగస్తులకు ఈ మాసంలో ప్రమోషన్లు, బదిలీలు, అనుకున్న బకాయిలు తిరిగి వచ్చే మాసంగా కనపడుతోంది. మీ యాజమాన్యం ద్వారా మీకు గౌరవ ప్రతిష్టలు, మీకు సన్మానం చేయడము, అనుకున్న దానికన్నా మీకు ఎక్కువ ప్యాకేజీని ఆఫర్ చేయడము, సహోద్యోగులతో మీకు మంచి సత్సంబంధాలు నెలకొంటాయి. గతంలో విరోధం ఉన్న వారికి ఈ మాసం వారంతట వారే మీ దగ్గరకు వచ్చి స్నేహితులుగా మసలుతారు. బదిలీలు అక్కర్లేదు మాకు వద్దు అని అనుకున్న వాళ్లకు, స్థానచలనాలు కోరుకోని వాళ్లకు ప్రథమార్థంలో కనుక మీరు మీ పై అధికారులకి విన్నపం ద్వారా, అప్లికేషన్ ద్వారా కనుక తెలియపరుచుకున్నట్టయితే వారు దానిని అనుకూలంగా తీసుకుని సావధానంగా తీసుకునే అవకాశం కనబడుతోంది. తదుపరి ఎవరికైనా మీరు వాగ్దానాన్ని కనుక ఇచ్చినట్లయితే అది కనుక నిలబెట్టుకుంటేనే మంచిదిగా కనబడుతోంది. ఏమైనా మొక్కులు మొక్కి మర్చిపోతే కనుక ఒకసారి గుర్తు తెచ్చుకొని దాన్ని మీరు తీర్చుకుంటే మంచిదిగా గోచరిస్తోంది. ఎందుకు అంటే ఆ మొక్కులు మర్చిపోయినా, వాగ్దానాలు మర్చిపోయినా ఆ ఫలితం మీకు ఇప్పుడు ఈ మాసంలో ప్రథమార్థంలో గోచరిస్తోంది. కాబట్టి ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ఏవైతే మానేశారో అవి ఈ మాసంలో కనుక ప్రథమార్థంలో చేసి ఉంటే సత్ఫలితాలని పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి ఈ మాసంలో ఏ పదవి చేపట్టాలో అనుకుంటున్నారో ఆ పదవిలో రాజకీయ రంగం వారికి ఉన్నతమైన పదవి వచ్చే అవకాశం కనబడుతోంది. గతంలోనే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ మాసంలో స్థాన చలనము ఉంది. అంటే ఈ పదవి కాకుండా మరొక పదవి వచ్చే అవకాశం కనబడుతోంది. మీ అధిష్టాన వర్గంలో మీ పేరు మారుమోగిపోతుంది. మంచిగానే సుమండి, మీకు మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. ప్రజలలో మీరు చేసిన సమస్యలను పరిష్కరిస్తాను అని మీరు మాట ఇచ్చి ఉంటే కనుక ఆ మాటని మీరు ఈ మాసంలో తీర్చివేస్తే వారే మీకు మళ్ళా ఓట్లు వేసి గెలిపించి మీ స్థానాన్ని సుస్థిరం చేసే అవకాశం కనపడుతోంది. విదేశాలు చదువుకోవాలని అనుకున్న వాళ్ళు ప్రథమార్థంలో కనుక ప్రయత్నం చేస్తే ద్వితీయార్థంలో సక్సెస్ అయ్యే అవకాశం కనపడుతోంది. తదుపరి గణపతి ప్రార్థన, సరస్వతీ ప్రార్థన, సరస్వతీ హోమం, గణపతి హోమం చేయించుకుంటే త్వరితగతిని మీ కోరికలు, సంకల్పాలు నెరవేరేటట్టుగా కనపడుతోంది. గణపతి స్తోత్రం కానీ, గణపతి మంత్రం కానీ మీరు పఠించి సంకల్పం చెప్పుకుని స్వామివారికి గరికమాలను కనుక బుధవారం నాడు సమర్పించినట్టయితే ఒక పేపర్ మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికను పేపర్ మీద రాసుకుని గణపతి పాదాల ముందు కనుక పెట్టినట్లయితే త్వరగా ఆ కోరిక సిద్ధించే అవకాశంగా కనపడుతోంది. ఓం గం గణపతి నమః లేదా ఓం ఐం గం గణపతి నమః ఈ మంత్రాన్ని 108 సార్లకి తక్కువ కాకుండా పఠించి
గణపతి అష్టోత్తరం కానీ, గణపతి మాలిక కానీ, లేదా పంచరత్నాలు కానీ, ఇట్లాంటివి ఏవైనా గణపతికి సంబంధించినవి మీరు చేసుకున్నట్టయితే త్వరితగతిన మీ కోరికలు, మీ సంకల్పాలు నెరవేరే సూచనగా కనపడుతున్నది. బుధవార నియమాలు కనుక పాటించినట్లయితే మీకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. ఇప్పుడు నక్షత్రాల వారీగా ఎవరెవరికి ఎలా ఉండబోతోంది చూద్దాము. ధనిష్ట నక్షత్రం వారు మంగళవార నియమాలు పాటించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అభిషేకము, ఆలయ సందర్శనాలు చేయాలి. ఎర్రని పూలతో స్వామివారిని కనుక పూజించినట్లయితే సత్వర ఫలితాలు పొందవచ్చు. శతభిష నక్షత్రం వారు దుర్గామ్మవారి ఆరాధన చేసిన అన్ని రకాలుగా అనుకూలిస్తుంది. దుర్గామ్మవారి అష్టోత్తరం కానీ, శతనామ సహస్రాలు కానీ, లేదా ఆపదుద్ధారక దుర్గాదేవి నక్షత్ర మాలిక కానీ లేదు అంటే, అవేమీ చేయడం మాకు అవకాశం లేదు అంటే కనుక ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని శుక్రవారం పూట ఉదయము సాయంత్రము ఆ తల్లిని ఎర్రని పుష్పాలతో పూజిస్తూ ఈ మంత్రాన్ని 108 సార్లకు తక్కువ కాకుండా జపించినట్లయితే ఆ తల్లి సత్వరమైన ఫలితాలను ఇస్తుంది. మీకు తెలియని గుప్త శత్రువులు ఎవరైనా ఉంటే కనుక ఆ తల్లి వారికి చక్కని పరిష్కారం చూపిస్తుంది. అనుకూలమైన వాతావరణాన్ని మీకు కల్పిస్తుంది. మాంసాహారాన్ని అమ్మకు పూజ చేసేటప్పుడు మాంసాహారాన్ని నిషేధిస్తే ఇంకా మరింత మంచి ఫలితాలను పొందవచ్చు. తదుపరి ఏమైనా మీకు నష్టాలు కానీ, అంటే తీవ్రమైన నష్టాలు, చిన్న చిన్నవి కాకుండా ఏమైనా తీవ్రమైన నష్టాలు ఉంటే కనుక విజయవాడ కనక దుర్గమ్మ తల్లిని కనుక మీరు సందర్శించినట్లయితే ఆ నష్టాలని మీరు అధిగమించగలుగుతారు. అక్కడ వరకు మాకు అవకాశం లేదు అని అనుకున్న వారు మీ పరిసర ప్రాంతాల్లో దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి ఆ తల్లికి ఎర్రని వస్త్రం కానీ, ఎర్రని పుష్పం కానీ, ఎర్రని నైవేద్యం కానీ, ఎర్రని పండు లేదా ఎర్రని రంగుతో కూడిన నైవేద్యాన్ని కనుక మీరు ఆ తల్లికి గుడిలో సమర్పించినట్లయితే కనుక ఏ కష్టంతో మీరైతే బాధపడుతున్నారో మీకు తెలుస్తుంది. ఆ కష్టం ఏంటనేది, ఆ నష్టం ఏంటనేది అది మీరు సంకల్పం చేసుకుని ఆ తల్లికి ఇవి సమర్పిస్తే వెంటనే త్వరితగతిన అది దాన్ని దాటగలిగే సూచనగా కనపడుతోంది. ఈ సలహాలు, సూచనలు మరింత ఉన్నతి కోసం చెప్పడమే కానీ ఈ సలహాలు, సూచనలు, పరిష్కారాలు మీ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి తప్పక పాటించి మనశ్శాంతిని, మరింత వృద్ధిని పొందుతారని ఆశిస్తూ నమస్తే.